కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ స్పీడప్ చేసింది కమిషన్. ఇప్పటికే మొదటి దశ విచారణ పూర్తి చేసిన కమిషన్ రెండో దశ విచారణ మొదలుపెట్టింది. తాజాగా అధికారులను విచారణ పూర్తి చేసిన కమిషన్ ఎవిడెన్స్ సేకరణపై కసరత్తు మొదలుపెట్టింది. ఎవిడెన్స్ సేకరణ పూర్తి కాగానే ఫైనల్ రిపోర్టు తయారు చేయనుంది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలను అవకతవకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇంజనీర్లు దాదాపుగా ఎంక్వైరీని పూర్తి చేశారు. ఇప్పటి వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగిన డ్యామేజీ నిర్మాణ సమయంలోని బాధితులుగా ఉన్న ఇంజనీర్లను పిలిచి విచారించిన కమిషన్ వారి నుంచి అఫిడవిట్లను తీసుకుంది. గత 3 రోజులుగా లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్ హౌస్లతో సంబంధం ఉన్న చీఫ్ ఇంజనీర్లు మొదలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల వరకు ఎంక్వైరీ చేసింది. దానికి కొనసాగింపుగా అసిస్టెంట్ ఈఈలను సైతం విచారించింది. పంప్ హౌస్ల డిజైన్, విద్యుత్ సరఫరా వ్యవస్థ, వినియోగం, గతంలో వరదలు వచ్చినప్పుడు మునిగిపోవడానికి కారణాలు, ఇలాంటి అనేక అంశాలపై వారి నుంచి వివరణ తీసుకుంది. చెప్పిన అంశాలను 2-3 రోజుల్లో అఫిడవిట్ రూపంలో సబ్మిట్ చేయాలని ఆదేశించింది. కాలిపోతే మా అన్నారానికి పట్టుకున్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ అంశాలతో ఉన్న సంబంధాలపై గతంలోనే కమిషన్కు ట్రాన్స్కో ఇంజనీర్లు వివరాలు సమర్పించడంతో వాటిపై నేడు కమిషన్ విచారించనుంది. కొద్దిమంది విద్యుత్ అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా కమిషన్ ముందు హాజరు కానుంటారు. ఇప్పటికే పలువురు మాజీ అధికారులు కమిషన్ ముందు హాజరై వివరాలను అందించగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు కార్యదర్శులుగా వ్యవహరించి పదవి విరమణ చేసిన ఐఏఎస్ ఆఫీసర్లను త్వరలోనే విచారణకు పిలవనుంది. సెకండ్ హాఫ్ ఫేజ్ లో భాగంగా ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలపై ఫోకస్ పెట్టనుంది కమిషన్. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన లభించిన ఆమోదం, అంచనా వ్యయం, చేసిన ఖర్చు, దాని డిజైన్ మార్చడానికి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, కాళేశ్వరం ఆవశ్యకత, దీని అంచనా వ్యయం, ఆ తర్వాత సవరణకు దారితీసిన పరిస్థితులు, ఎంత మొత్తంలో ఖర్చు పెరిగింది, కాంట్రాక్టు పనులు అప్పగింతకు అనుసరించిన విధానాలు, సబ్ కాంట్రాక్టర్ సిస్టమ్ తదితర ఆర్థిక అంశాలపై ఫోకస్ పెట్టనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, అప్డేట్స్ ఏంటి? సౌజన్య, కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగిన అవినీతి అవకతవకల పైన రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి జ్యుడిషియల్ కమిటీ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటీ స్పీడ్ గా ఈ యొక్క మొదటి దశ ఎంక్వైరీ అయితే దాదాపుగా పూర్తి చేసింది. దానికి సంబంధించినటువంటి రిపోర్టును కూడా పూర్తిగా సిద్ధం చేసింది. అయితే ఏదైతే అక్కడ జరిగిన నిర్మాణ లోపాలు కావచ్చు, అవకతవకల పైన అక్కడ మొదటి దశలో ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం భావించి ఏదైతే జ్యుడిషియల్ కమిటీకి రాసిందో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న క్రమంలో అనేక వినతులు జ్యుడిషియల్ కమిటీకి వచ్చిన నేపథ్యంలో అయితే కేవలం మొదటి దశలో జరిగిన పనులే కాకుండా అక్కడ జరిగిన ఆర్థిక అవకతవకలతో పాటు అక్కడ జరిగినటువంటి గ్రావిటీ కెనాల్స్, పంప్ హౌస్ల పైన కూడా రెండో దశలో పూర్తి స్థాయి దర్యాప్తు కూడా కొనసాగించాలని అనేక దర్యాప్తులు వచ్చిన కోణంలో దానిపైన కూడా దృష్టి సారించింది ఈ యొక్క జ్యుడిషియల్ కమిటీ జస్టిస్ చంద్రఘోష్ కమిషన్. జస్టిస్ చంద్రఘోష్ కమిషనర్ గా ఉన్నటువంటి ఈ కమిటీలో సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే అటు సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ 3 బ్యారేజీలను, వాటికి సంబంధించిన పంప్ హౌస్లను కూడా, వాటికి సంబంధించినటువంటి గ్రావిటీ కెనాల్లను కూడా పూర్తిగా పరిశీలించి అక్కడ జరుగుతున్న పనులు, అక్కడ ఉన్నటువంటి భూములు, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, మిషనరీ కావచ్చు, అక్కడ జరిగినటువంటి నిర్మాణాలకు సంబంధించిన లోపాలను, సిబ్బంది, ఇంజనీర్లు, అటు అదేవిధంగా కన్సల్టెన్సీ కంపెనీలు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లను ఈ యొక్క 4 ఫేజులలో అందరినీ కూడా నేరుగా కలిసి వాళ్ళ ద్వారా వాళ్ళకు నోటీసులు ఇచ్చి మరి లిఖిత పూర్వకంగా ఆధారాలను కూడా సేకరించింది సౌజన్య. మరోవైపు దీనిపైన ఆధారాలతో కూడినటువంటి రిపోర్టును తయారు చేయడమే కాకుండా అక్కడ ఇప్పటి వరకు పనిచేసిన ఇంజనీర్లు పైన పూర్తిగా దాదాపుగా ఎంక్వైరీ పూర్తయింది. అదేవిధంగా అక్కడ సబ్ కాంట్రాక్ట్ చేసినటువంటి ఏజెన్సీలను కూడా
విచారించింది. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా లిఖితపూర్వకంగా తీసుకుంది. అయితే ఇంకో దశలో అక్కడ పంప్ హౌస్ల డిజైన్ తో పాటు విద్యుత్ సరఫరా వ్యవస్థ, ముఖ్యంగా విద్యుత్ విషయంలో కూడా అనేక వేల కోట్లు అక్కడ కొంత దారి మళ్లినట్టు అవకతవకలు జరిగినట్లు గుర్తించి అయితే విద్యుత్ వినియోగం, విద్యుత్ బిల్లులకు సంబంధించినటువంటి అధ్యయనం కూడా చేసి దాని మీద కూడా ఒక నివేదిక సమర్పించాలని కమిటీ భావించిన నేపథ్యంలో ఈ యొక్క ఇంజనీర్లకు, అదేవిధంగా అక్కడ విద్యుత్ అధికారులకు, విద్యుత్ వినియోగం చేస్తున్నటువంటి సబ్ ఇంజనీర్లకు అందరికీ కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా పూర్తిగా లిఖితపూర్వకమైన ఆధారాలు సేకరించి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు లోపల వాటర్ ఎత్తిపోసి గ్రావిటీ కెనాల ద్వారా తరలించే క్రమంలో జరిగినటువంటి పంప్ హౌస్ల విద్యుత్ వినియోగం పైన కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్టును కూడా జ్యుడిషియల్ కమిటీ దర్యాప్తులో భాగంగా ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది సౌజన్య. ఈ రిపోర్ట్ ను కూడా పూర్తిగా ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలని భావిస్తుంది. అదేవిధంగా ఈ అంశంలో అక్కడ విద్యుత్ సిబ్బందితో పాటు ట్రాన్స్కో అధికారులతో కూడా ఈ యొక్క కమిషన్ పూర్తి స్థాయిలో వివరాలను సేకరించే పనిలో అక్కడ ట్రాన్స్కోకు సంబంధించుకోవచ్చు కదా, సబ్ డివిజన్లలో పనిచేస్తున్న ఇంజనీర్ల స్థాయిలలో ఉన్నటువంటి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ ద్వారా లిఖితపూర్వకమైన ఆధారాలను సేకరించాలని చెప్పేసి ఈ యొక్క కమిషన్ భావించిన నేపథ్యంలో ఈ యొక్క పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి కమిటీగా వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా అన్ని కోణాలకు సంబంధించినటువంటి రిపోర్టును కూడా అధ్యయనం చేసి పూర్తిగా రిపోర్ట్ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో అయితే ఆ కమిటీకి ఇప్పటికే జూలై 15 వరకు డెడ్ లైన్ ఉన్నప్పటికీ ఇప్పటికే మొదటి దశ వాళ్ళు ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విషయాలపైన పూర్తిగా అధ్యయనం చేసి స్పీడప్ గా ఒక రిపోర్ట్ అయితే తయారు చేస్తుంది. అయితే వాటికి అనుబంధంగా ఆధారాలతో కూడినటువంటి మరికొన్ని రిపోర్ట్స్ ను కూడా ప్రభుత్వానికి అందించనుంది. అయితే ప్రభుత్వానికి అందించే క్రమంలో ఈ యొక్క విచారణ సమయంలో అనేక మంది బాధితులు, స్వచ్ఛంద సంస్థలు ఏదైతే కమిషన్ కు వినతులు ఇచ్చారో ఆడ పంప్ హౌజ్ల నిర్మాణంలో కానీ బ్యారేజ్లే కాదు పంప్ హౌజ్ల నిర్మాణంలో విద్యుత్ వినియోగంలో కూడా చాలా అవకతవకలు జరిగాయి. వాటిపైన కూడా అధ్యయనం చేస్తేనే ఇందులో నిజమైన దోషులు బయటికి వస్తారని ఏదైతే వినతులు వచ్చాయో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్స్ తయారు చేయడానికి ఇటు పంప్ హౌజ్లలో జరిగిన నిర్మాణ లోపాలు, అవకతవకలు, మరోవైపు ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఏదైతే విద్యుత్ వినియోగము, విద్యుత్ వాడకం సంబంధించిన అవకతవకల పైన కూడా మరో 2 రిపోర్ట్లను కూడా ప్రత్యేకంగా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది సౌజన్య. అయితే ఈ 3 రిపోర్ట్ల పైన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అక్కడ జరిగిన అవకతవకలు, లోపాలు, అవినీతి ఈ యొక్క 3 విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఒడగడుతుంది, అప్పుడు పనిచేసిన అధికారులపై వేటేస్తుందా లేదంటే అప్పటి ప్రభుత్వ పెద్దలపై వేటు వేస్తుందా అనేది మాత్రము వేచి చూడాల్సి వస్తుంది సౌజన్య. మొత్తానికైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి జ్యుడిషియల్ కమిటీ దర్యాప్తు మాత్రము చాలా వేగంగా, చాలా శాస్త్రీయంగా జరుగుతున్నట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది సౌజన్య. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మొదటి 2 దశలకు సంబంధించినటువంటి వేగవంతమైన దర్యాప్తుకు సంబంధించినటువంటి కీలక సమాచారం సౌజన్య. రైట్, థాంక్యూ ప్రశాంత్.